హాయ్ అండి అందరికీ. ఇది వచ్చి పంప్కిన్ అండి. ఇది పంప్కిన్ అంటే గుమ్మడికాయ కర్రీ అండి. ఇది వచ్చి ఎగ్ కర్రీ అండి. ఇది అయిపోయింది. ఇది ఎగ్ కర్రీ, పంప్కిన్ కర్రీ. ఇది వచ్చి పాలండి. ఈరోజు ఈ వంట అండి నాది. ఇంకా కొంచెం ఈరోజు ఈ ఇంట్లో ఇంత వంట చేస్తానండి. ఈరోజు దాల్ పూరి చేస్తానండి. పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు ఉడికించుకొని బాగా మంచిగా ఉడికించుకోవాలండి. సాల్ట్ వేసి ఉడికిన తర్వాత పిండిలు వేసి కలుపుకోవాలండి. ఆయిల్ వేసుకుంటున్నానండి పూరికి. దాల్ పూరి అండి ఈరోజు. చాలా టేస్ట్గా ఉంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. ఇది వచ్చి పాలు, ఇది కర్రీ వచ్చి ఇది పంప్కిన్ అండి. పంప్కిన్ అంటే గుమ్మడికాయ కదా, ఏం లేదండి. ఆనియన్, టమాటో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం తెల్లగడ్డల పేస్ట్ వేసుకోవాలి. మంచిగా వేగినాక ఈ పంప్కిన్ అంటే గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలండి. బాగా వేగనిచ్చి, ఎందుకంటే వాళ్ళకి ముక్కలుగా వద్దంటండి. ఇది మ్యాష్ చేయాలి బాగా ఉడికించినాక, అందుకే చాలా టైం పడుతుంది. ఈరోజు ఇంతేనండి ఇంట్లో వంట వచ్చి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది వచ్చేస్తారండి. ఇది పూరీలు తిక్కుతా ఉండాలండి. పూరీలు తిక్కి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఆయిల్ వేడి ఇంకా వేసేస్తానండి. అన్నీ తిక్కి రెడీగా పెట్టుకుంటాం. మా చైతన్య గారు ఇంటికాడ ఉంటే బాగా ఫోన్ చేస్తూ ఉంటాడండి. స్కూల్కి వెళ్తే ఫోన్ చేయడం ఏం చేయడు దొంగ. చైతన్య అంటే చాలా ఇష్టం అండి నాకు. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆయిల్ బాగా హీట్ కావాలండి పూరీలకు. ఎంత హీట్ అయితే అంత బాగా పొంగుతాయి పూరీలు వచ్చి. దాల్ పూరి అంటే పెసరపప్పు దాల్ పూరి. మీరు కూడా ట్రై చేయండి. హెల్త్ కూడా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నీ తిక్కి పెట్టుకుంటానండి రెడీగా. ఆయిల్ హీట్ అయితే ఇక్కడ కూడా వేసేయచ్చు, తొందరగా అవుతాయి.
ఇంకా చాలా పని ఉంది. ఇది కొంచెం బాగా నీళ్ళంతా ఎమిరికి దగ్గరికి రావాలంటే అప్పుడు మ్యాష్ చేస్తే బాగా మెరుగుతుంది. బాగా ఉడకాల మెత్తగా. ಹೌದು ಚೆನ್ನಾಗಿದೆ ಈ ಥರ ಓ ಆಯ್ತಾ ಹೌದಾ ನಾನು ತಿಂದಾಗಿದೆ ಪೂರಿ ಮಾಡಬೇಕು ನನ್ನ ಫ್ರೆಂಡು ಹತ್ರ ಮಾತಾಡ್ತಾನು ಲವಲಾಕ್ಸಮ್ಮ మా ಫ್ರೆಂಡು ಇಲ್ಲಿ ಯಾರು ನೋಡುತ್ತೆ ಅದು ತೆಲುಗು ಅಲ್ವಾ ಅವರು ಕನ್ನಡ ಅವ್ರಿಗೆ ಅದಕ್ಕೆ ಕನ್ನಡలో మాట్లాడతాను బాయ్ ಅವರು పని అయిపోయేసింది అందుకే వెళ్ళిపోతున్నారు నా పని ఉన్నాక నాకు ఇంకా 1/2 అవర్ పడుతుందండి అందుకే వెళ్తానని చెప్తుంది ఆయిల్ బాగా హీట్ కావాలండి అప్పుడు బాగా పూరీలు మంచిగా వస్తాయి ఆయిల్ బాగా హీట్ అయితే అప్పుడు మంచిగా వస్తాయి పూరీలు నాకు ఇంకా 1/2 అవర్ అవుతుందండి చూడండి గ్రేట్ చేసినంత బాగా వచ్చినాయో మేడము అలాంటివి తీసుకొచ్చిండారు చూడండి బాగున్నాయో కట్టింగ్ చేయలేదండి అది ట్రేలర్ ఉంటుంది కదా అలాంటిది తీసుకొచ్చినారు ఇంకా మంచిగా దగ్గరికి రావాలండి అప్పుడు మ్యాష్ చేసేస్తాము పప్పుకర్ర తీసుకొని పప్పుకర్రతో చేసేస్తే బాగా మెత్తగా అయిపోతుంది చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి పూరీలు బాగా బ్రౌన్ కలర్ వస్తున్నాయి సరేనండి బాయ్ ఈరోజు ఇంతేనండి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి సరేనండి బాయ్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి ట్రై చేసి చూడండి నేను చేసే వంటలు చాలా వెరైటీ చేస్తూ ఉంటానండి టైం కుదరదు ఈరోజు మేడం స్టాండ్ కూడా మేడం పెట్టుకున్నాను నేను సరేనండి బాయ్ ఈరోజుకి ఇంతేనండి సరేనండి బాయ్ టాటా